విశాఖలో రేపు న్యూజిలాండ్ భారత్ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత్ న్యూజిలాండ్ క్రికెట్ జట్లు విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందంటున్న ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖలో ఇండియా న్యూజిలాండ్ టీ20 4th మ్యాచ్ విశాఖ వేదికగా సిద్ధమైంది. ప్రస్తుతం మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది తెలుసుకున్నాం. మనతో పాటుగా సెక్రటరీ సానా సతీష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మ్యాచ్ పట్ల? ఇది 11వ మ్యాచ్. గత మార్చి 2025 నుంచి వేళ వరకు జరుగుతున్న మ్యాచ్లు చూస్తే ఈ 10 మ్యాచ్ల్లో ఎవ్రీ మ్యాచ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా 28,000 టికెట్లు ఒక వారం రోజుల ముందే అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 28,000 టికెట్లు అమ్ముడైనాయి. ఈ ఫుల్ హౌస్ ఉన్నప్పుడు చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి. గత మ్యాచ్లో ఇలాంటి మీడియా మిత్రులు ఇచ్చిన సలహాల మేరకు మేము ప్రతి సీటుకి నెంబర్ వేయడం జరిగింది. 28,000 సీట్లకి నెంబర్ వేయడం జరిగింది. దీనివల్ల ఎవరు ఎప్పుడు ఎన్నింటికి వచ్చినా కూడా మ్యాచ్ వీక్షించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి చోట కూడా ఫ్రీ వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ వాటర్ ఇవ్వడం వల్ల ఎవరు కూడా వాటర్ కొనుక్కోవాలన్న కంప్లైంట్ లేకుండా అలాగే తిండి పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఫుడ్ వాటి మీద కూడా ప్రత్యేకంగా రేట్లు ప్రింట్ చేసి ఎవరైతే వెండర్స్ ఉన్నారో అన్ని డిస్ప్లే చేయాలని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. 28,000 మంది ప్రేక్షకులు ఏ విధమైన అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా డాక్టర్స్ అవైలబిలిటీగా ప్రతి స్టాండ్లో పెట్టడం జరిగింది. ఇలాగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా పద్ధతి ప్రకారం చేశాము. ఎక్కడ కూడా ఏ విధమైన ఇష్యూస్ లేకుండా మ్యాచ్ ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్, మహిళా క్రీడాకారుల పట్ల అసోసియేషన్ ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తుంది? ప్రత్యేకంగా మా నాయకులు నారా లోకేష్ గారు ఇచ్చిన దిశానిర్దేశం మేరకు మేము మహిళా క్రికెటర్ని సెపరేట్గా ఒక పాలసీ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది. దాని ప్రకారం ఆయన దిశానిర్దేశం వచ్చే నెలలో మాకు ఇస్తారు. మేము 100 మంది క్రీడాకారులని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ చిన్న స్కూల్స్లో కానీ చదివే వాళ్ళని తీసుకొచ్చి అండర్ 14 నుంచి అండర్ 19 వరకు ఉన్న పిల్లల్ని ఒకే చోట పెట్టి ఒక ఇంటర్నేషనల్ కోచెస్ని అది పెట్టి దాన్ని వాళ్ళకి అకామిడేషను ఫుడ్డు అన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్తో సహా అన్నీ కూడా మనమే చూసేటట్టు ఇంక్లూడింగ్ ఫిట్నెస్ హెల్త్ ఇష్యూస్ అన్నీ మనం చూసాం. అదేవిధంగా వాళ్ళు రెగ్యులర్ ఎడ్యుకేషన్ పోకుండా అక్కడి నుంచి ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రణాళిక, పూర్తి ప్రణాళిక మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక నెల రోజుల్లో అనౌన్స్ చేస్తారు. ఇది మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కనీసం 2-3 ఇంటర్నేషనల్ స్టేడియం రావడానికి అమ్మాయిల అవకాశం ఉంటుంది. క్రీడల పట్ల రాజకీయాలకు ఎటువంటి ముడి లేదంటూ కూడా మేము కేవలం క్రీడల పట్ల చిత్తశుద్ధితో వెళ్తున్నాం అనేది అసోసియేషన్ భావన అనేది ఆయన చెప్తున్నారు. అదేవిధంగా గత మ్యాచ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పునరావృతం కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేశాం. అదేవిధంగా ఒక పక్క సెంటిమెంట్ గ్రౌండ్, మరో పక్క చాలామంది క్రీడాకారులకి ఇది ఒక లైఫ్ ఇచ్చే విశాఖ స్టేడియం. రేప్ మ్యాచ్ కూడా అద్భుతంగా జరుగుతుంది, విజయం కూడా సాధిస్తామంటూ కూడా ఆయన గర్వంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి.